ఓటేసి గెలిపించిన పాపానికి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం పక్కన పెట్టి మీ వల్ల బాధింపబడుతున్నారు, మీ వల్ల ఇబ్బందులు పడుతున్నారు అని అటు స్టేషన్లకు కానీ, నిరాహార దీక్షలు కానీ, లేకపోతే మీడియా ద్వారా కానీ వాళ్ళ బాధలు చెప్పుకునేటువంటి పరిస్థితిని ఇవాళ కల్పించారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని అంటే, గ్రామ స్థాయిలో అదే పరిస్థితి, పట్టణ స్థాయిలో అదే పరిస్థితి, రాష్ట్ర స్థాయిలో అదే పరిస్థితి. ఎంత సిగ్గుచేటంటే ఇవాళ ఎక్కడో ఉన్న ఎన్ఆర్ఐ మహిళ కూడా ఒక మంత్రి వల్ల, మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి వల్ల నేను బాధపడుతున్నాను అని అంటుందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మీరున్నారండి. అది కూడా ఆవిడ ఒక ఎన్జిఓ నడుపుతున్నటువంటి మహిళ. సో ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో పేద పిల్లలకి వాళ్ళకేదో సహాయం చేయాలని సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి మహిళల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు, నాకు తెలియక అడుగుతాను. అంటే ఒంటరిగా ఉన్న మహిళల్ని అదే పరిస్థితి, ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలకి అదే పరిస్థితి. అది ఎక్కడో సామాజికవేత్తగా ఒక ఎన్జిఓ నడుపుకుంటూ ఒక పేదల మీద లేకపోతే సమాజం మీద మంచి దృష్టి ఉన్నటువంటి మహిళని సింగిల్గా రావాలి, కాఫీకి రావాలి అంటే మీరు మంత్రులా లేకపోతే ఇంకేంటనేది కూడా అర్థం కానటువంటి విషయం. ఇవాళ లోకేష్ బాబు గారు చెప్పాలి, ఆవిడ బహిర్గంగానే అందరికీ ట్యాగ్ చేసి మరీ పెట్టినటువంటి విషయం. ఎంత ఇదిగా ఆవిడ క్లీనప్ యువర్ క్యాబినెట్ బ్రో అంటుంది అని అంటే అసలు మీరు ఎట్లుంది, మీ క్యాబినెట్ లో మంత్రుల పరిస్థితి ఏందని అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా లోకేష్ బాబు గారు. అంటే మీకు ప్రజల మీద కానీ, రాష్ట్రం మీద కానీ, మహిళల మీద కానీ మీకు ధ్యాస లేదు. మీ ధ్యాస అంతా వేరే. ఈ 2 సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మీ మంత్రులు ఏం చేస్తున్నారు అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏమని పాపం చంద్రబాబు నాయుడు గారు కన్నెర్ర చేశారు ఆ మంత్రి మీద అని రావాలి. మరి వచ్చిందో రాలేదో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే గతంలో చూసుకుంటే ఆ టీటీడీ చైర్మన్ మీద అలాగే కన్నెర్ర చేశారు, తర్వాత అరవ శ్రీధర్ మీద అలాగే కన్నెర్ర చేశారు, తర్వాత కోన రవికుమార్ మీద అలాగే కన్నెర్ర చేశారు, గుంటూరులో ఉన్న నజీర్ మీద అలాగే కన్నెర్ర చేశారు, ఆదిమూలం గారి మీద కూడా అలాగే మీరు కన్నెర్ర చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్క మహిళకు కూడా న్యాయం చేయాల. వాళ్ళు మీడియా ద్వారా కానీ వాళ్ళకు తోచిన విధంగా స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఏ బాధితురాలైతే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెళ్ళి ఈ విషయాలు బయట చెప్తే అదే మహిళ మీద కంప్లైంట్లు పెడతారు వీళ్ళు. అది గొప్పతనం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఏందయ్యా అనంటే, ఎవరైతే కష్టం వచ్చింది, ఎవరైతే నష్టం వచ్చింది, ఏ ఆడబిడ్డకైతే అన్యాయం జరుగుతుంది అని చెప్పి మనం పొరపాటున కంప్లైంట్లు ఇచ్చామా అనుకోండి, రివర్స్లో ఆడబిడ్డల మీద కేసులు పెడతారు. ఒక మహిళ ఎన్నో బాధలు అనుభవిస్తుంది, ఎన్నో అవమానాలు భరిస్తుంది. ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చారు అని అంటే ఎన్నో ఆలోచించుకొని వస్తారు. లేకపోతే మీరు బాధించే మీ హింస భరించలేక వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా ముందుకు వస్తారు. అంతేగాని ఏ ఆడబిడ్డ తాను తప్పుడుగా క్రియేట్ చేసుకోవడానికో లేకపోతే చిన్న చూపు చూస్తుంది ఈ ప్రపంచం అని తెలిసినా కూడా ఎందుకు వస్తారు అని అంటే, నాకు జరిగినటువంటి నష్టం, నాకు జరిగినటువంటి కష్టం ఏ మహిళకి రాకూడదని చెప్పి వస్తారు. ఇవాళ ఎన్ఆర్ఐ బాధపడుతున్నటువంటి విషయం హోంమంత్రి అనిత గారికి కనిపించట్లేదా అమ్మా? మీరు చెప్పాలా సమాధానం. ఇప్పుడు ఆ మంత్రి ఎవరో, ఆయన దగ్గర అన్ని కాల్ హిస్టరీలు ఉన్నాయంట, డేటా ఉందంట, స్క్రీన్ షాట్లు ఉన్నాయంట, ఆయన ఫోన్ ఎదిగితే అన్ని తెలిసిపోతాయని చెప్పేసి ఆ మహిళ వచ్చి చెప్తుంది కదా మీకు. ఆ ఫోన్ సంగతి ఏంటో చూడు అనితక్క కాస్త. అంటే మనల్ని ఎవరన్నా అంటే చిన్న మాట అంటే మనం బీభత్సం సృష్టిస్తాం. అది ఇంకొక ఆడబిడ్డకి ఎంత జరిగినా, ఎంత అవమానం జరిగిందని వాళ్ళు బయటకు వచ్చి బాధపడి చెప్తుంటే కూడా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అంటే ఇవాళ ఉమెన్ కమిషన్ కూడా చెప్పాలి. వాళ్ళు మాట్లాడుతుంటారు, ఎన్ని ప్రవచనాలు, ఎన్ని నీతి మాటలు చెప్తారో.
అంటే మీ కమిషన్స్, మీ మంత్రి శాఖలు ఓన్లీ టీడీపీకే పనిచేస్తాయి అని మీరు పదే పదే రుజువు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఎవరికి పనిచేయట్లే మీ కమిషన్స్ కానీ మీ హోంశాఖలు కానీ. ఓన్లీ మీకోసం మాత్రమే, మీ టీడీపీ కోసం మాత్రమే, లేదా కూటమిలో ఉన్నటువంటి నాయకుల కోసం మాత్రమే పనిచేస్తాను అని అంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంది నాకు తెలియకడుగుతాను. ఓట్లేసి 2 కోట్ల మంది మహిళలు మిమ్మల్ని గెలిపించినందుకు ఇవాళ భక్షించుకొని తింటాము అని అంటే, ప్రొటెక్షన్ లేక అల్లాడిపోతున్నారు అని అంటే ఏం చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా. 27 నెలలు అవుతుంది మీరు వచ్చి. ఏ మహిళకైనా న్యాయం చేసినటువంటి ఒక్క సిచ్యువేషన్ చెప్పండి. పైపచ్చు మహిళల మీద కేసులు పెడతారు. వాళ్ళ హోంమంత్రి అనిత గారిని అడుగుతున్నాను, ఏదో యాప్ తెచ్చాను అన్నావు కదక్క, ఏం చేస్తుందా ఆ యాప్? పని చేస్తుందా? దిశ యాప్ని నిసిగ్గుగా శక్తి యాప్ అని మార్చుకున్నది కాకుండా అసలు ఆ శక్తి యాప్ ఉందో లేదో, పనిచేస్తుంటే పాపం ఇట్లాంటి ఎన్ఆర్ఐ బాధితులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ వచ్చి పాపం వాళ్ళ గోడేదో చెప్పుకుంటారు కదా. ఏంటంటే అసెంబ్లీలో ఏదో 4 పంచులు చెప్పుకోవడానికి, 4 డైలాగులు చెప్పుకోవడానికి, లేకపోతే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడతాను అనంటే కాదు. మనకి ఇంకేం పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖకు నువ్వు ఉండి ఇంకా మహిళలకి ఏం న్యాయం చేస్తావు అని తక్క నాకు తెలియగడుగుతాను. ఇవాళ ఆ బిడ్డ, ఎన్ఆర్ఐ బిడ్డ, ఆ బిడ్డ యొక్క బాధను ఒకసారి డాక్టర్ శైలా తూలూరు ఆవిడ బాధ మీకు ఎవరికి కనిపించట్లేదా? అందరికీ ట్యాగ్ చేసింది కదా పవన్ కళ్యాణ్ గారు. మహిళల కోసం నిర్దిష్టమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తాను అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారు. పాపం ఇంకా చట్టాలు తీసుకొచ్చే ప్రాసెస్ లోనే ఉన్నట్టున్నారు. ఏ మహిళకి అన్యాయం జరిగినా మాట్లాడరు. మీ పార్టీలో మహిళలకు అన్యాయం జరిగినా మాట్లాడరు. మీ పార్టీలో ఉన్నటువంటి ఆడబిడ్డలు అన్నా మాకు అపాయింట్మెంట్ అన్నా ఇవ్వండి అన్నా మాట్లాడరు. లేకపోతే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ 12 సార్లు మీ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఆవిడ ఇష్యూని వాడుకొని వాళ్ళ పదవులు సంపాదించుకున్నారే కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని మిమ్మల్ని ట్యాగులు చేసిందయా లోకేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, హోంమంత్రి అనిత గారైనా? చెయ్యండి, న్యాయం చేయండి. వాళ్ళ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇవాళ దీక్షా శిబిరం దగ్గర కూడా ఎంత అధికారం మదం అంటే అంతమంది మహిళలు అక్కడ ఉంటే ఆ టీడీపీకి సంబంధించినటువంటి బోండా ఉమా అనుచరుడు యూరిన్ పాస్అవుట్ చేయడం అంటే ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అండి నాకు తెలియకడుగుతాను. అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మీ అండ లేకుండా, మీ చొరవలు లేకుండా, మీ అండదండలు చూసుకోకుండా ఒకడు విచ్చలవిడిగా అలా అంతమంది మహిళలు ఉంటే గుడ్లతోనూ రాళ్లతోనూ అందరి మీద దాడులు చేసుకుంటూ యూరిన్ పాస్అవుట్ చేశాడు అని అంటే మీరు ఏం చేస్తున్నారు అని అంటున్నాను.